విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ సెటిల్ అయ్యారో వాళ్ళంతా కూడా హ్యాపీనెస్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎంత తీవ్రమైనటువంటి ఆ రోజు ఇది ఉంది చూడండి. అదే అట్లాంటి ఇంకో 10 పెట్టినా ఆ రోజు పోయి ఉండేవి, సేల్ అయిపోయి ఉండేవి. అది మేమున్నట్టయితే అది ఇప్పటికి కంప్లీట్ అయిపోయి ఉండేది. వాళ్ళంతా వచ్చి ఉండేవాళ్ళు బ్రహ్మాండంగా. ఇవాళ అమరావతి అంతా కూడా అసలు ఈ దేశంలోనే నెంబర్ 1 ప్రాంతంగా వెలుగొంది ఉండేది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చి అవన్నీ కూడా నాశనం చేసేయటం, వాళ్ళందరినీ బెదిరించడం, హ్యాపీనెస్లో డబ్బులు పెట్టిన వాళ్ళందరినీ డబ్బులు వెనక్కి తీసుకెళ్ళిపోండి మేము కట్టమని చెప్పి కొంతమందికి బలవంతంగా ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ మళ్ళీ వాళ్ళంతా కూడా కట్టండి మేము తీసుకుంటామని అడుగుతున్నారు. అది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం. చేయగలుగుతారు. అయితే మొదటి దశ అయితే కంప్లీట్ చేయగలుగుతారు 100%. ఈ 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఏదైతే కలలుగందో, ప్రజలు ఏదైతే కలలుగన్నారో అమరావతి కోసం, రాజధాని కోసం, ఈ 5 సంవత్సరాల్లో ఎట్టి పరిస్థితుల్లో అమరావతిని కంప్లీట్ చేస్తాం. పోలవరాన్ని అతి త్వరలోనే కంప్లీట్ చేయబోతా ఉన్నాం. గోదావరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేయబోతా ఉన్నాం. రాష్ట్ర ప్రజల యొక్క చిరకాల వాంఛ ఏదైతే ఉందో, తాగునీరు కానీ సాగునీరు కానీ వెనకబడినటువంటి రాయలసీమగా ప్రకాశం జిల్లా, గుంటూరు, పల్నాడు జిల్లాలు, అట్లాగనే ఉత్తరాంధ్ర జిల్లాలు అన్నీ కూడా సస్యశ్యామలం కాబోతా ఉన్నాయి. ఈక్వల్గా స్టేట్ మొత్తం కూడా ఒకే రకంగా డెవలప్ అవ్వబోతా ఉంది.